దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. శోధన బాధలు వ్యాధి రోగాలు నన్న చుట్టినా, శోధన బాధలు వ్యాధి రోగాలు నన్న చుట్టినా, నీవుండగా దిగులెందుకు, నీవే నా ఆశ్రయం. నీవుండగా దిగులెందుకు, నీవే నా ఆశ్రయం. దేవా దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. శత్రు సమూహము నన్ను చుట్టినా, సాతాను సైన్యము గర్జించిన, శత్రు సమూహము నన్ను చుట్టినా, సాతాను సైన్యము గర్జించిన, దేవాని ఉండా భయమేల నాకు. దేవాని ఉండా భయమేల నాకు. నా రక్షణ నా దైవము నా సర్వం నీవే. నా రక్షణ నా దైవము నా సర్వం నీవే. దేవా దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. కారు మేఘాలు నన్ను కమ్మినా, సుడిగాలి ఓలే శోధన వచ్చినా, కారు మేఘాలు నన్ను కమ్మినా, సుడిగాలి ఓలే శోధన వచ్చినా, నా తోడు నీడగా నిలిచావు దేవా. నా తోడు నీడగా నిలిచావు దేవా. నా బలం ఆశ్రయం నా యేసు నీవే. నా బలం ఆశ్రయం నా యేసు నీవే. దేవా దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. దేవా ఆకాశమందు నీవుండగా నేనెవరికి భయపడను. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రేమ తండ్రి, గొప్ప దేవా యేసయ్యా, మీ పాదాల పొందనాలు నాయన. రాత్రి అంతా మమ్మల్ని పొంది తిని నేను ప్రభువా ని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా ని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, జీవిత యాత్రలో సాగి వచ్చి తిని, ఇంతవరకు నాకు తోడయ్యండి, ఇంతవరకు నాకు తోడయ్యండి. ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా, ఎబినేజరువై ఉన్నావో యేసు ప్రభువా. నా రక్షణ కర్తావు నీవైతివి, నా రక్షణ కర్తావు నీవైతివి. పొంది తిని నేను ప్రభువా ని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. పొంది తిని నేను ప్రభువా ని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు. గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి, గాలి తుఫానులలో నుండి వచ్చి తిని, అంధకార శక్తుల ప్రభావము నుండి,
నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీ రెక్కల చాటున నన్ను దాచితివయ్యా, నీవే ఆశ్రయ దుర్గంపైతివి, నీవే ఆశ్రయ దుర్గంపైతివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, కష్ట దుఃఖంబులు నాకు కలుగగా, నన్ను చేరదీసి ఓదార్చితివే, నన్ను చేరదీసి ఓదార్చితివే. భయభీతి నిరాశలయందు నా ప్రభువా, భయభీతి నిరాశలయందు నా ప్రభువా, బహుగా ధైర్యంబు నా కొసగితివి, బహుగా ధైర్యంబు నా కొసగితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, సాతానుని దూతగా నలుగా గొట్టన్. నా దేహమందు నా ముళ్ళు నుంచితివి, సాతానుని దూతగా నలుగా గొట్టన్. వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి, వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ ప్రేమ చేత ధన్యుడనైతిని, కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. కష్ట పరీక్షలయందు నా ప్రభువా, కష్ట పరీక్షలయందు నా ప్రభువా, జయ జీవితము నాకు నేర్పించితివి, జయ జీవితము నాకు నేర్పించితివి. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. పొందితిని నేను ప్రభువాని నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆరాధన చేయడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా. తండ్రి మీకు ఆరాధన. దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పునరుద్ధానుడా నా యేసయ్యా, మరణము గెలించి బ్రతికించి దివి నన్ను స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని, నీ కృప చేతనే నాకు నిరీక్షణ భాగ్యము కలిగిందని, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, పాడనా ఊపిరినాలో ఉన్నంత వరకు, నా
విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. యెషయా నా విమోచకుడవు నీవేనని రక్షణానందం నీ ద్వారా కలిగిందని. స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. నీ ముందన్నడు వెళ్ళని నీ తెలియని మార్గము ఎదురాయని. నీ ముందన్నడు వెళ్ళని తెలియని మార్గము ఎదురాయని. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునా నేను. సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చునా నేనని వాగ్దానమే నన్ను బలపరిచని. పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించని. యెషయా నీ వాగ్దానమే నన్ను బలపరిచని. పరిశుద్ధాత్మ నీ ద్వారా నడిపించని. స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదు. చెరలోనైనా స్తుతి పాడుచు మరణము వరకు నేను ప్రకటించేదు. ప్రాణమా కృంగిపోకే ఇంకొంద కాలం. ప్రాణమా కృంగిపోకే ఇంకొంద కాలం. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. యేసు మేఘాలపై త్వరగా రానుండగా నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా. స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. స్తుతి పాడుచు నిన్నే గణపరుచుచు ఆరాధించెదనిలో జీవించుచు. దేవా మీకు ఆరాధన, యేసయ్యా మీకు ఆరాధన. ప్రియులారా మన దేవుని స్తుతిస్తాం. హల్లెలూయా. హృదయపూర్తిగా ప్రభువుని ఆరాధిస్తాం. హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్యా మీ రక్తం ద్వారా కడుగుతున్నామని యేసు నామాన్ని తండ్రి మేమందరం కనబరుస్తున్నాం. కోరిబిదే దేవాదికి ఆరాధన అందరం ప్రియుల దేవుని హృదయపూర్తి ఆరాధన ఇస్తాం. పరిశుద్ధాత్మదుడు బలమైన అభిషేకంతో ఉదయకాలం తండ్రి ఆమె నమ్ముతున్నాం. దేవా మీకు ఆరాధన, యేసయ్యా మీకు ఆరాధన. ఓకే బైనా సుగోరు కోరిబిదే అలగబైనా ఆరాధన. హోలీ స్పిరిట్ దేవా మీ సన్నది తో దేవా ప్రతి ఒక్కరిని కుమ్మరించుందండి. హోలీ స్పిరిట్ దేవా బలమైన అభిషేకం తండ్రి దేవ స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరి మీదకి చిన్న కానీ ప్రార్థన ఇస్తున్నాండి. ఆత్మతో ప్రతి ఒక్కరిని కుమ్మరించుందండి. ఓహే రబా కరబినా సుగోలో కోరిబిదే అల్గాబైనా సుగోలో కోరిబిదే. సాతాను గాడులు యేసుదమలో లేమైపోయినాక తండ్రి దుఃఖం నిరాశ బాధలు పరిశుద్ధాత్మ వలన లేమైపోయినాక ద నేమ్ ఆఫ్ జీసస్ దేవా మీ సన్నిధితో ప్రతి ఒక్కరిను కుమ్మరించుమండి. దేవా మీరు కుమ్మరిస్తున్నట్టు దేవ ఆరాధిస్తున్నాండి. హోలీ స్పిరిట్ తండ్రి వారి ఆరాధన తండ్రి యేసయ్యా మీకు ఆరాధన. ఓహే రబా కరబిదే అందరి ప్రియులారా సంతోషంతో ఆరాధిస్తాం.
జయమిచ్చిన దేవుని స్తుతిస్తాం. శిలువ మరణం ద్వారా గొప్ప జయం అనుగ్రహించిన జీవగన్న దేవుని ఆరాధిస్తాం. సజీవుడైన ఆత్మస్వరూపైన పరిశుద్ధమైన యేసుక్రీస్తుని ఆరాధిస్తాం. ఓకే డబా కరబిన సుగోడు కోటిబిడే మాట్లాడే దేవుని ఆరాధిస్తాం. ఆత్మలో సత్యములో ఆరాధిస్తాం. జీవం కలిగిన దేవుని ఆరాధిస్తాం. ఓకే బైన సుగోడు ఆకాశ భూమి సందర్భం అంతా సృష్టించిన గొప్ప దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. సముద్రం కంటే ఆకాశం కంటే విశ్వం కంటే గొప్ప దేవుని ఆరాధిస్తాం. ప్రియులారు ఆమేన్. గొప్ప దేవుని ఆరాధిస్తాం. హల్లెలూయా. ఆరాధన కరగర విశ్వం అంతా కలిగేసిన నిర్మించిన సజీవుడైన దేవుని ప్రియులారా మనం ఆరాధిస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీకు వందనాలు. పరిశుద్ధన దేవ వందన నిత్యం ఆరాధనకి యోగుడైన మా దేవ మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన. యేసునామం చే యేసు రక్తం చే మోహి బనసి గోడు కోటి బిడే తండ్రి. హల్లెలూయా. యేసయ్య మీకు ఆరాధన ఆరాధన తండ్రి. సిహారాధన కరగర వినాసుగోడు కోరిబిడే దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన. శివాధిపతి మీకు ఆరాధన. యేసయ్య సర్వశక్తి మందుడు ఆరాధన తండ్రి. ఓహి బనసి ఆరాధన. ఓహి దబకర వినాసుగోడు కోరిబిడే అల్కా బనసి ఆరాధన. ఓహి దంబకర వినాసుగోడు కోరిబిడే తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రిగద ఆరాధన తండ్రి. ఆరాధన తండ్రి. ఓకే బనసి ఆరాధన. ఓహి దబకర వినాసుగోడు కోరిబిడే అల్గా బనసి ఆరాధన. ఓహి దబకర వినాసుగోడు కోరిబిడే అందరి ప్రియులను ఆరాధిస్తాం. ఓహి బనసుగోడు కోరిబిడే సియోనులో స్థిరమైన పునాది నీవు. సియోనులో స్థిరమైన పునాది నీవు. నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. మాయసయ నీ మీదే నా జీవితము అమర్చుచున్నావు. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని. సూర్యుడు లేని చంద్రుడు లేని చీకటి రాత్రులు లేనే లేని. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మదవా నా యేసయ్య. ఆ దివ్య నగరిలో కాంతులను విరజిమ్మదవా నా యేసయ్య. సియోనులో స్థిరమైన పునాది నీవు. కడలి లేని కడకళ్ళు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని. కడలి లేని కడకళ్ళు లేని కల్లోల స్థితి గదులు దరికే రాని. సువర్ణ వీధులలో నడిపించదవా నా యేసయ్య. సియోనులో స్థిరమైన పునాది నీవు. కలత్తులు లేని కన్నీరు లేని ఆగలి దప్పలు అసలే లేని. కలత్తులు లేని కన్నీరు లేని ఆగలి దప్పలు అసలే లేని. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్య. నీ శాశ్వత రాజ్యముకై సమకూర్చుచున్నావా నా యేసయ్య. సియోనులో స్థిరమైన పునాది నీవు. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. పరిశుద్ధ మీకు ఆరాధన. యేసయ్య మీకు ఆరాధన. దేవా మీకు వందనాలు. శాశ్వతమైన రాజ్యం కొరకు నిత్య రాజ్యం కొరకు తండ్రి. దేవా మమ్మల్ని పిలిచిన దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. ఉదయకాలం దేవా మేమందరం స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. యేసయ్య మీకు ఆరాధన తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా సంతోషంతో స్తుతిస్తాం. శాశ్వతమైన రాజ్యం కొరకు నిత్య రాజ్యం కొరకు పిలిచిన జీవం కలిగిన దేవుని ప్రియులారా స్తుతిస్తాం. దేవా మీకు ఆరాధన. యేసయ్య మీకు ఆరాధన. పరిశుద్ధ మీకు ఆరాధన. శాశ్వతమైన రాజ్యం కొరకు మమ్మల్ని పిలిచిన దేవా మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియుల హృదయాలు పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధ గ్రంథం ప్రియులను మనం ధ్యానిస్తాం. బైబిల్ ప్రియులను మనకు నేర్పిస్తుంది భూమి
ఆకాశం అందు కూడా ప్రియులారా గద్దించిపోతుంది అనమాట. భూమి ఆకాశం అందు కూడా ప్రియులారా గద్దించిపోతుంది. మనం అనుకున్నాము ఈ భూమి ఆకాశం గద్దించిపోవద్దు అని, ఒకవేళ మనం అందరం అనుకున్నారేమో, కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది ఇప్పుడున్న భూమి ఆకాశం అందు కూడా అది గద్దించిపోతాయని ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సైంటిస్ట్ కూడా కొందరు చెప్తున్నారు భూమి ప్రియులారా మార్పు వస్తాయని, ప్రియులారా దీనికి ఒక చేంజ్ వస్తాయని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దానితో పాటు సైంటిస్ట్ కూడా ప్రియులారా చెప్తున్నట్టు ప్రియులారా మనం వింటున్నాం. కాబట్టి మనం ఏమో భూమి మీద ఎన్నో డిపాజిట్ మనం చేస్తున్నాం. చాలా మంది ప్రజలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే చాలా కోట్లు అంటే చాలా డిపాజిట్ ఎక్కువ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే భూమి మీద అనమాట. బైబిల్ గ్రంథ ప్రియులారా మనం భూమి ప్రియులారా శాశ్వతంగా లేదనమాట. కానీ దేవుడు ప్రియులారా ఇప్పుడున్న భూమిను అగ్ని ద్వారా దేవుడు శుద్ధి చేసి, అంటే దేవుడు యేసుక్రీస్తు త్వరగా వస్తాడు, వచ్చి సంఘం ఎత్తబడిన తర్వాత దేవుడు ఏం చేశారు, ఇప్పుడున్న భూమిను దేవుడు అగ్ని ద్వారా శుద్ధి చేస్తాడనమాట. ఎందుకంటే ఆదాము ఒక పాపాన్ని బట్టి భూమిలో శాపం ఉంది అనమాట. శాపం ఉంది అనమాట, పాపం అని బట్టి ఆదాము ఒక పాపాన్ని బట్టి. కాబట్టి పాపం లేని శాపం లేని పరిశుద్ధమైన ప్రియులారా నీది వసించు భూమి తీసుకొని రావాలని ప్రియులారా దేవుని ఒక సంకల్పం. కాబట్టి భూమి వస్తుంది, బైబిల్లో రాయబడింది నూతన ఆకాశం నూతన భూమి దేవుడు తీసుకొని వస్తుందని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. నూతన ఆకాశం నూతన భూమి అని 1 పేతురు 3వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు దానికి ముందుగా ప్రియులారా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం ప్రియులారా 9వ వచనం ఒకసారి మనం చదువుదాం. 10వ వచనం చదువుదాం. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడివారి కంటే నిన్ను హెచ్చునట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. మరియు ప్రభువా నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు. అవన్నీ వస్త్రము వలె పాతిగిలును, ఉత్తరీయము వలె వాటిని మడిచివేతువు. అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరములు తరగవు అని చెప్పుచున్నాడు. ప్రియులారా మనం చూసినట్లయితే నా హృదయంలో కూడా కోరిక భూమిలో పెద్ద ఇల్లు కట్టాలి, బంగ్లా కట్టాలి అని ఒకప్పుడు కోరిక లేని వ్యక్తి అనమాట. సోదరు కాబట్టి సరే భూమిలో ఇల్లు ఉండడం తప్పు కాదు, కానీ భూమిలో ప్రియులారా కాబట్టి మన సత్యం అర్థం చేసుకోవాలన్నమాట. ఇప్పుడున్న భూమి ప్రియులారా నిత్యం ఇది నిలవలేదన్నమాట, పర్మనెంట్ కాదని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు చదివిన వాక్యములో మనం చూడవచ్చు పర్మనెంట్ గా ఉండేది లేదంటే నిత్యం ఉండేది దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. He also says to the sun in the beginning, the Lord, you laid the foundation of the earth. కాబట్టి ఎవరు ప్రియులారా భూమిని ఎవరు స్థాపించాడు? దేవుడు అనమాట. ఆకాశం భూమిను దేవుడు నిర్మించాడు, దేవుడు కలిగేస్తాడు. దేవుని ఇష్టం. హల్లెలూయా. దేవుడు తన ఇష్టం ఉన్నప్పుడు దాన్ని తీసివేసుకోవచ్చు, అది మనం తప్పు కొట్టడానికి వీల్లేదనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దానికి ముందు యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన, పాప క్షమాపణ పొందిన, సువార్త రక్షణ పొందిన, పరిశుద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరును పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా యేసుక్రీస్తు రాకడలో ఎత్తబడతాయి అనమాట, మనం ఎత్తబడతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు క్రీస్తునందు రక్షణ పొందిన ఆల్రెడీ ప్రియులారా మనం చూసినట్లయితే మన సేఫ్టీలో అనమాట. ఆల్రెడీ మనం సేఫ్టీలో ఉన్నాం, ఎందుకంటే మనం క్రిస్తువులు ఉన్నామన్నమాట. యేసుక్రీస్తు చేతిలో ప్రియులారా మనం ఉన్నామన్నమాట. అంటే మన ఆత్మ దేవుని చేతిలో ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. మన ఆత్మ ప్రియులారా మనం పూర్తిగా సువార్త విని రక్షణ పొందిన ఆ రోజు నుండి పరువైన దేవుని చేతులు ఉన్నామన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు అది మీరు విశ్వాసంతో మీరు చూడాలి. హల్లెలూయా. ఆకాశం భూమి సౌందర్య సృష్టించిన గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. స్తోత్రం. ఆకాశం దానికి ఎండు లేదనమాట. ఇప్పుడు కూడా ఎవరు కూడా ప్రియులారా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు, కానీ సైంటిస్ట్ కానీ ఇప్పుడు దాకా దీన్ని ఒక ఎండు ఇప్పుడు దాకా ఎవరు కనిపెట్టలేదన్నమాట. కొందరు అంటే కొన్ని మెషిన్స్ కూడా పంపించినట్టు న్యూస్ వస్తున్నాయి.
అది ఇలాగే వెళుతుంది కానీ ఎండు మాత్రం కనిపించడం లేదనమాట. కాబట్టి ప్రియులరా, కాబట్టి గ్యాలక్సీలు మనం చూసినట్లయితే చాలా కోట్లాది ఉన్నట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత ప్రియులరా, ఈ ఆకాశం, భూమి, గ్యాలక్సీ, స్తోత్రం, కోట్లాది నక్షత్రాలు, హల్లెలూయా, స్తోత్రం, దాన్ని కలిగేస్తున్న దేవుడు ప్రియులరా, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుని బలమైన చేతిలో నేను మీరు ఉండడం అంటే ప్రియులరా మనం అర్థం చేసుకోవాలి. అదే ప్రియులరా మన సెట్లో ఉండడం అనమాట. గొప్ప దేవుని చేతిలో మనం ఉండడం ప్రియులరా, స్తోత్రం, అదే మనం సేఫ్టీ ప్లేస్. కాబట్టి యేసుక్రీస్తు అనమాట మనం సేఫ్టీ ప్లేస్. హల్లెలూయా, సేఫ్టీలో ఉండాలి అంటే క్రిస్తువులో ఉండడం అనమాట. దాని కొరకు దేవుడు పిలిచామన్నమాట. దేవునికి సువార్త, ప్రేమ సువార్త ద్వారా దేవుడు అనేకులు పిలుస్తున్నాం అనమాట. కానీ అనేకులు పిలిచినప్పుడు కూడా, నన్ను కూడా పిలిచినప్పుడు నాకు కూడా అర్థం కాలేదు. స్తోత్రం. కాబట్టి యేసునామములో ప్రతి ఒక్కరు ఆ గ్రహింపు వచ్చినాక యేసునామములో ప్రియులారా మనం ప్రార్థన చేయాలి. సువార్త అందరం గ్రహించినట్టు, దాని సత్యం అందరం గ్రహించినట్టు వాళ్ళ ఆత్మకణలు యేసునామములో తెరబడినాక, ఇప్పుడు సువార్త గ్రహించకుండా పనిచేస్తున్న అభావాధికారులు యేసునామములో లయమైపోయినాక, యేసునామములో మన రాష్ట్రం, దేశం నుండి అది లయమైపోయినాక, దాని ఏమో తీస్తుంది లయమైపోయినాక, అందరూ కణులు తెరబడినాక, అధికారులకు కణులు తెరబడినాక, మనుషుల కణులు యేసునామములో తెరబడినాక, సువార్తలు ఎంత పవర్ ఉంది అని అందరు కను యేసునామములో తెరబడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అది రుజువు చేస్తాడనమాట. ఉట్టిగా మనం చెప్పిన మాత్రం ఎవరు నమ్మలే. చెప్పిన మాటని బట్టి బైబిల్ కింద మనకు నేర్పిస్తుంది. విశ్వాసం ద్వారా, మాటల ద్వారా విశ్వాసం వస్తుంది. క్రిస్తువుని గురించి వినడం వలన విశ్వాసం వస్తుంది. కానీ క్రిస్తువులో పవర్ ఉంది అనమాట. ఇక్కడ పరిశుద్ధాత్మ నింపబడి మనం చెప్తున్నప్పుడు పవర్, మాటలు పవర్ వెళ్ళాలి అనమాట. అప్పుడు ఈబుల్ స్పిరిట్ లయమైపోతాయి అనమాట. ఈబుల్ స్పిరిట్ క్రియలు లయమైపోతాయి, సాతాను బంధకాలు తొలగిపోతాయి. అందుకొరకు ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మ నింపదలతో మనం సువార్త చెప్పాలి అనమాట. పరిశుద్ధాత్మ నింపదలతో సువార్త చెప్పినప్పుడు రిజల్ట్ వస్తాయి అనమాట. వాక్యంతో నింపబడి, అభిషేకం నింపబడి మన దేవుని సువార్త చెప్తున్నప్పుడు రిజల్ట్ వస్తాయి అనమాట. కాబట్టి ఈ కాలంలో అలాంటి అభిషక్తులను పరిశుద్ధాత్మ దేవుడు అనేకలను దేవుడు లేపుతున్నారు. దేవునికి స్తోత్రం. అంత్యకాలంలో, కడవరి కాలంలో నేను ప్రతి ఒక్కరును ఆత్మతో కుమరిస్తామని చెప్పిన వాగ్దానాలు ఈ కాలంలో దేవుడు అది నెరవేరుస్తున్నాం అనమాట. మన కన్నారు మనం చూస్తున్నాం అనమాట. మనం వింటున్నాము, మనం అది అనుదినం అనుభవిస్తున్నాం అనమాట. ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తున్న దేవుడు అది నెరవేర్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ కాలం ప్రియులారా మనం చూస్తున్నది ఇది పరిశుద్ధాత్మ దేవుని కాలం అనమాట. స్తోత్రం. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ దేవుడు చాలా బలంగా, చాలా బలంగా పనిచేస్తున్న కాలంలో ప్రియులారా నేను మీరు ఉన్నామన్నమాట. కాబట్టి మన దేవుని స్తుతించాలి, మనం ఆనందించాలి. కడవరి కాలంలో, అంత్యకాలంలో మనం పుట్టామంటే, మనం దేవుడు మనకు బ్రతికించామంటే మనం ఆనందించాలి. ఎందుకంటే కడవరి కాలంలో, అంత్యకాలంలో ఉన్న రివైవల్లో, ఉద్యమంలో నేను మీరు కూడా పాలు పొందాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది దేవుని చిత్తం అనమాట. దేవుని ప్రణాళికలు ఉన్నామన్నమాట. దేవునికి స్తోత్రం. అంత్యకాలంలో, కడవరి కాలంలో, ఉద్యమంలో నేను మీరు ఉండాలని ప్రియులారా ప్రభు కోరుతున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం క్రీస్తు కొరకు మనం గట్టిగా నిలబడినట్టు పరిశుద్ధాత్మదేవుడు మనల్ని బలపరుస్తాడు. కాబట్టి క్రీస్తులో ఉండడం వల్ల ప్రియులారా మనకు సేఫ్టీ అనమాట. అంటే బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. చాలా మంది ప్రియులారా మనం చూసినట్లయితే ఉదయకాలం నుండి సాయంకాలం దాకా వారు పనిచేస్తున్నారు, కష్టపడుతున్నారు. అంతకుడు ఉద్దేశం అనేది భూమిలో ఎక్కువ సంపాదించి పెట్టుకోవాలి, భూమిలో హాయిగా ఉండాలి, సంతోషంతో ఉండాలి, సమాధానం నెమ్మదిగా ఉండాలి అని వారు కోరుతున్నారు. తర్వాత ఏమవుతుంది? తర్వాత భూమిలో బైబిల్లో రాయబడింది, మన పుట్టడానికి ఒక రోజు ఉంది, మరణం కూడా ఒక రోజు ఉంది. మరణించడానికి కూడా ఒక రోజు ఉందని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఇప్పుడు యేసుక్రీస్తు రాకడలో కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే బ్రతికి ఉన్నప్పుడు కూడా ఎత్తబడుతుంది అనమాట. స్తోత్రం. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎవరైతే బ్రతికి ఉన్నవారు, రక్షణ పొందిన వారందరూ వారు సజీవంగా కూడా ఎత్తబడతాయి. ఇప్పుడు క్రిస్తునందు దానికి అంటే ముందు నిర్ధరించిన వారు కూడా ముందు ఎత్తబడతాయని బైబిల్లో రాయబడింది. క్రిస్తును నిర్ధరించిన వారు ఎత్తబడుతుంది, క్రిస్తునందు సజీవంగా బ్రతికిన వారు కూడా ఎత్తబడతాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాం. అలాగే ఆది కాండంలో కూడా మనం చూస్తున్నాం. ఆ నోకును దేవుడు మరణం అనుభవించకుండా దేవుడు డైరెక్ట్ ఎత్తుకునేవాడు ఆ నోకును. స్తోత్రం. కాబట్టి ఏ లేవని ప్రియులారా మనం చూసినట్లయితే అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు దిగి వచ్చి డైరెక్ట్ దేవుడు తీసుకొని వెళ్ళే. కాబట్టి దేవునికి సాధ్యం అనమాట. కాబట్టి
యేసుక్రీస్తు రాకడలో ఎవరైతే బ్రతికున్న వారు డైరెక్ట్ పరిశుద్ధాత్మ సహాయం వల్ల ఎత్తపడతాయి. కాబట్టి మనం భయపడ అవసరం లేదు. దేవునికి స్తోత్రం. అంత దేవుడు చూస్తాడనమాట. అంతే. మన జస్ట్ ప్రభు చేతులు యేసు రక్తం ద్వారా కడగబడమే, ఏసే వాక్యం ద్వారా కడగబడమే, పరిశుద్ధాత్మతో నింపబడమే, మిగిలినంత కూడా ప్రభు చేస్తాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు లేపామన్నమాట. లేపాము. అలాగే ప్రియులరా, మనం కూడా సువార్త దర్శనం పొందినప్పుడు మన ఆత్మ చచ్చిపోయిన మన ఆత్మను, అంటే నిద్రించిన ఆత్మను, దేవుని నుండి దూరంగా ఉన్న మన ఆత్మను పరిశుద్ధాత్మ దేవుడు లేపామన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వల్ల దేవుడు మన ఆత్మను లేపి, ఇప్పుడు మన ఆత్మ బైబిల్ కింద ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ఎఫెసీయులు 2వ అధ్యాయము 6వ వచనం ప్రకారం మనకు నేర్పిస్తుంది, మన ఆత్మ ఆల్రెడీ క్రీస్తులో మనం ఉన్నామంటే ఆల్రెడీ మన ఆత్మ పరలోకములో దేవుడు కూర్చుండబెట్టామని రాయబడింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది మనం నమ్మాలి అనమాట. ఆల్రెడీ మీ ఆత్మ పరలోకములో కూర్చున్నామన్నమాట. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ నా ఆత్మ పరలోకములో కూర్చున్నామని సత్యం, బైబిల్ ప్రియులకి సత్యం అనమాట. బైబిల్ సత్యం అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నమ్మాలి. కానీ బుద్ధికి అది ఎక్కడం లేదేమో, బుద్ధికి అది అర్థం కావడం లేదేమో, బుద్ధికి చాలా విషయాలు అర్థం కాలేని ఎన్నో విషయాలు ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళ వాక్యం ద్వారా ఇది అర్థం చేసుకొని దేవుడిని స్తుతించుకోవాలి. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, క్రీస్తువులో మీరు ఉండడం అంటే మీ ఆత్మ పరలోకములో యేసుక్రీస్తుతో పాటు దేవుడు తిరిగి లేపి మనల్ని కూర్చుండబెట్టామంటే పెట్టామంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడ కూర్చున్నా స్తోత్రం. కొందరేమో స్తోత్రం మన ఇంటిలో కూర్చున్నట్టే మనకు అదే మనకు ఫీలింగ్ వస్తాయేమో కొందరు, మన ఇంటిలో ఉన్నట్టు, రూమ్లో ఎల్లప్పుడు ఉన్నట్టు. కానీ బైబిల్ గ్రంథ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, క్రీస్తుతో పాటు మనం లేపి పరలోకములో దేవుడు కూర్చుండబెట్టామన్నమాట. స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? దేవునికి స్తోత్రం. పరలోకములో ప్రియులారా మనం చూస్తున్నదే ఎల్లప్పుడూ ఆరాధన, ఎల్లప్పుడూ స్తుతులు, గీతాలు అనమాట. దేవునికి స్తోత్రం. పాటలు, ఆరాధన, స్తుతి, జయ గీతాలు, ఓటం లేదనమాట. ఇప్పుడు కొత్తగా జన్మించిన ప్రియులారా మన ఆత్మలో కూడా ఓటం లేదనమాట. జయ గీతాలు అనమాట, సంతోషం అనమాట, సమాధానం అనమాట. మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది అనమాట. మనం గ్రహించిన దానికంటే, ఇప్పుడు దాకా గ్రహించిన దానికంటే ఎక్కువ సంతోషం, సమాధానం కొత్తగా జన్మించిన ప్రియులారా నా ఆత్మలో, మీ ఆత్మలో పరిశుద్ధాత్మ వలన దేవుడు ప్రియులారా మనకు అనుగ్రహించాను అనమాట. ఇప్పుడు దాకా మనం విన్న దానికంటే, మనం గ్రహించిన దానికంటే ఎక్కువ దేవుని ఒక ప్రెసెన్స్ ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనలోనే ఉంది, మీలోనే ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా దేవుడు ప్రియులారా మనల్ని క్రీస్తుతో పాటు లేపి పరలోకములో దేవుడు కూర్చోబడిన ఒకటి. దేవునికి స్తోత్రం. అంటే దానికి అర్థం ఏంటి? మన గమ్యం పరలోకం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆల్రెడీ మన ఆత్మ పరలోకములో కూర్చోబెట్టామంటే ప్రియులారా మనం అర్థం చేస్తాం, మన మైండ్ కూడా దానికి తగినట్టు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు నూతన పరిశ్రమ అనమాట. దానికి తగినట్టు దేవుడు నూతన పరిశ్రమ. కానీ చాలా మట్టుకు మన మైండ్ ఏమో, ఆత్మేమో పరలోకములో కూర్చున్నాం కరెక్ట్, కానీ మైండ్ ఏమో చాలాసారి ఈ భూ సంబంధమైన విషయాల మీదే ఎక్కువ కనెక్ట్ ఉన్నట్టు ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు? మన మైండ్ కూడా దేవుడు బలమైన గడ్గం ద్వారా, ఆత్మ గడ్గం ద్వారా, జీవవాక్యం ద్వారా దేవుడు మన మైండ్ను రిన్యూ చేస్తున్నాం అనమాట. వాక్యం ప్లస్ పరిశుద్ధాత్మ దేవుడు, హోలీ స్పిరిట్ వాక్యం ద్వారా మనం మైండ్ను నూతన పరుస్తున్నాం అనమాట. ఎందుకంటే బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మన జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూసేమంటే అప్పుడు మనం ఉన్నామన్నమాట. దేవునిలో మనం ఉన్నాం, ఆత్మ దేవునిలో ఉన్నామన్నమాట. కాబట్టి మనం దేవుని నుండి వచ్చిన వారం అనమాట. మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు కూడా సేమ్ అనమాట. యేసుక్రీస్తు కూడా ప్రియుల బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ రాయబడింది, తండ్రి యేసుక్రీస్తుని పంపే, తండ్రి నుండి యేసుక్రీస్తు వచ్చామన్నమాట. సేమ్ అనమాట. మనం కూడా దేవుడు మనల్ని పంపేయమన్నమాట. తర్వాత యేసుక్రీస్తు ప్రియులగా తండ్రి నుండి తండ్రి పంపినట్టు వచ్చాము, తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళాము. సేమ్ అనమాట. మనం కూడా మనం ప్రియులగా పంపబడాము, అలాగే తిరిగి మన దేవునితో కనెక్ట్ అయ్యింది, దేవునితో నెత్తిముడడం అంతే. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా దాని మధ్యలో ఉన్నది మనం ఇప్పుడున్న బ్రతుగాని ప్రియులారా మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ బ్రతుకులో ప్రియులారా మనం దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ప్రేమించినామంటే, అప్పుడే మనల్ని ఎరిగామంటే, అప్పుడే మనల్ని చూసామంటే మనకు దేవునితో మనం ఆత్మకు దేవునితో ముందు సంబంధం ఉంది అనమాట. కానీ పాపం ద్వారా ఏమైంది? అది దూరమైంది అనమాట. కానీ దూరమైన మన ఆత్మను మరలా దేవుడు ఏం చేశాడు? తిరిగి తీసుకుని వచ్చాడు అనమాట. దేవుని నుండి మన ఆత్మ చాలా దూరంగా వెళ్ళిపోయింది అనమాట పాపం ద్వారా. కానీ మరలా ప్రియులారా తండ్రిని దేవుడు
యేసుక్రీస్తుని పంపించి యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తం కార్చి పాపానికి పరిష్కారం తీసుకొని వచ్చి ఆ తండ్రితో ఉన్న మనం దూరమైన సహవాసాన్ని, దూరంగా ఉన్న మనల్ని తిరిగి యేసుక్రీస్తు రక్తం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనల్ని మరలా తండ్రితో కనెక్ట్ చేస్తామన్నమాట. అబ్బా తండ్రి అని పిలుస్తున్న పరలోక తండ్రితో మన ఆత్మ, దేవుని ఆత్మతో కనెక్ట్ చేస్తామన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవునితో కనెక్ట్ ఉండడం. అదే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, అదే పరలోక అనుభవం అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడు? దేవుడు అనమాట. పరలోకంలో పరలోకం ఉన్నామంటే దేవుడు ఉండడం అనమాట, స్వతం. హల్లెలూయా. కాబట్టి మనం కొత్తగా జన్మించినప్పుడు మన దేవునితో కనెక్ట్ అయింది. పరలోకం ఇప్పుడు ప్రియులారా మనం అనుభవించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పరలోకంలో కూర్చున్న వ్యక్తులు పరలోకం అనుభవించలేదా? మన ఆత్మ పరలోకంలో కూర్చుండబెట్టామంటే పరలోకం మనం అనుభవించలేదు, తప్పకుండా అనుభవించవచ్చు. సువార్థమని క్రిస్తువును పొందిన ప్రతి ఒక్కరు పరలోకం ఇప్పుడే అనుభవించుకోవచ్చు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడే. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రిస్తువునందు మన ఆత్మీయ జీవితం అంటే పరలోకం భూమిలో పరిశుద్ధాత్మ వలన వాక్యం ద్వారా దేవుని కృపను బట్టి అనుభవించుకొని అనుదినం బ్రతికే జీవితం అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎంత గొప్పది దేవునికి స్తోత్రం. అనుదినం మనం పరలోకం అంటే దేవుని రాజ్యం ప్రియులారా పరిశుద్ధాత్మ సహాయం వలన మనం అనుభవించుకోవచ్చు. అది చెర్లస్థాల్లో అయినా సరే, అడవిలో అయినా సరే, గుడిసెలో అయినా సరే, బెంగళూరులో ఉన్నా సరే, ఎక్కడైనా సరే ఆయన నిమిషాలు పరిశుద్ధాత్మను, ప్రభువైన యేసుక్రీస్తును ప్రియులారా మనకు అనుభవించుకోవచ్చు. ఎందుకంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ వలన వచ్చి మనలో కూర్చోవడం మాత్రం కాదు, మనల్ని యేసుక్రీస్తుతో పాటు లేపి పరలోకములో మనల్ని ప్రియులారా కూర్చుండబెట్టా ఆల్రెడీ మన ఆత్మను. అంటే దానికి అర్థం మన ఆత్మ ప్రియులారా సేఫ్టీలో ఉన్నామన్నమాట. మన ఆత్మ సేఫ్టీలో ఉన్నాం. కాబట్టి ఈ భూమిలో ఏది జరిగినా దేవుని కుమార్తెగా నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ ఆత్మ ఎక్కడ ఉంది అని మనం చెక్ చేసుకోవాలి. మన ఆత్మ ఎక్కడ ఉంది? దేవుని చేతలు ఉందా? యేసు చేతలు ఉందా? దేవుని చేతలు ఉందా? పరిశుద్ధం దేవుని చేతలు ఉందా? లేదా? లేదు అంటే సేఫ్టీలో లేదు. మీ ఆత్మ కొత్తగా జన్మించలేదు అంటే, క్రిస్తువు చేతిలో లేదు అంటే మీ ఆత్మ సేఫ్టీలో లేనట్టే. మీరు పాప క్షమాపణ పొందలేని వ్యక్తి ఉన్నారు, డేంజర్లో ఉన్నట్టే. కానీ క్రిస్తువులో ప్రియులారా మనం ఉన్నామంటే ప్రియులారా మన సేఫ్టీ ప్లేస్ లో ఉన్నామన్నమాట. ఎందుకంటే శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాము, సమాధానం గెలిచాము, మరణాన్ని జయించాము. పునరుద్ధారుడైన యేసుక్రీస్తు చేతిలో మన ఆత్మ ఉండడమే ప్రియులారా గొప్పది. కాబట్టి మనం చూస్తున్నాం యేసుక్రీస్తు కూడా అదే చేస్తాం. యేసుక్రీస్తు కూడా ప్రియులారా మనం చూస్తున్నట్టే శిలువ మరణం సమయంలో ప్రియులారా, ఆఖరి సమయంలో ప్రియులారా మనం చూస్తున్నాము తన ఆత్మ తండ్రి చేతిలో అవేపామన్నమాట. అదే ప్రియులారా శిలువ మరణం జయం అయినప్పుడు కూడా ఆత్మ దేవుని చేతులు ఇవ్వడమే జయం అనమాట. ఇప్పుడు మనం కొత్తగా జన్మించినప్పుడు మన ఆత్మ దేవుని చేతిలో దేవుని చేతులు అనమాట. దేవునికి స్తోత్రం. కొత్తగా జన్మించినప్పటి నుండి, కాబట్టి కొత్తగా జన్మించినప్పటి నుండి మన క్రిస్తువులు ఉన్నాము, క్రిస్తు మనలో ఉన్నాం. అదే ప్రియులారా మనకు సంతోషం, సమాధానం, నెమ్మది. కాబట్టి ప్రియులారా మనం ఈ భూమిలో ఇప్పుడు జరుగుతున్న విషయాలు చూస్తే నేను మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన ఆత్మ దేవుని చేతులు ఉంది. ఇది మనం చూడాలి అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. నిరంతరం ఉంది అనమాట. కొద్దిసేపు దేవుని చేతుల్లో, కొద్దిసేపు నేను కిందని కాదు, ప్రతి నిమిషం దేవుని చేతుల్లో అనమాట. కొత్తగా జన్మించిన మన ఆత్మ ప్రియులారా మనం చూసినట్లయితే మనం దేవుని చేతుల్లో అనమాట. దేవునికి ఎల్లప్పుడూ నిరంతరం అనమాట. వేరు లేదనమాట, దూరం లేదనమాట, దూరం అనే మాట లేదనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం కూడా కోరుకోవాలి ఎల్లప్పుడూ యేసయ్య నేను మీతోనే ఉంటా, నేను మీతో, మీరు చాలు నాకు అని మనం కూడా ప్రియులారా కోరుకోవాలి అనమాట. మనం కూడా నిర్ణయం చేసుకోవాలి. మనం తప్పుడు నిర్ణయాలు చేయవద్దు. దేవుడు తప్పుడు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లో చేయలేదన్నమాట. మనం పొరపాటును బట్టి తప్పుడు నిర్ణయాలు ప్రియులారా చేయవద్దు. లోగాసులను దయ్యాలు చూపిస్తారు, లోగాసులు చూపిస్తారు, కోళ్ళు డబ్బు చూపిస్తారు కొనేసారి. ఒకవేళ మీరు డబ్బు మీ బలహీనతగా ఉంటే కోళ్ళు డబ్బు మీరు చూపిస్తారు. యేసుక్రీస్తువును చూపించారు, సాతాను చూపారనమాట. భూమిలో ఉన్న లోకములు ఉన్న ఆ మహిమ అంతా కూడా చూపించారనమాట. నన్ను మ్రొక్కలైతే ఇప్పుడు ఇదంతా కూడా మీకు ఇస్తామని అప్పుడు సాతాను చెప్పిన, కానీ యేసుక్రీస్తు అది ఒప్పుకోలేదన్నమాట. యేసుక్రీస్తు అది తిరస్కరించారనమాట. కాబట్టి మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన దేవుని కుమార్తె ఒకవేళ డబ్బు చూపించుకొని పాపం చేయమని చెప్పలేస్తే ప్రియులారా మనం నో చెప్పాలి. ఆ ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించినాక, పరిశుద్ధమైన ధైర్యం దేవుడు మనకు అనుగ్రహించినాక ఇప్పుడు కొన్నిసారి అలా కూడా అట్రాక్ట్ చేస్తానమాట. దయ్యాలు ప్రయత్నం చేస్తానమాట. పిలుపు నుండి నిత్య మహిమ మనం పొందకుండా, శాశ్వత రాజ్యమైన ప్రభుత్వం ఉండకుండా అన్ని విధంగా దయ్యాలు తనకు సాధ్యమైనంత పనులు చేస్తాడు. శరీరాశ,
మీన్ దురాశ ఎక్కువ కలిగిన వ్యక్తులు అంటే దురాశ తీసుకొని వస్తాయి, శరీరాశ తీసుకొని వచ్చి దానిలో పడడానికి ప్రయత్నం చేస్తారు. ఏదైతే మీకు వీకెండ్స్ అది తప్పకుండా అక్కడే ఎక్కువ ప్రయత్నం చేస్తారు ఈవిల్ స్పిరిట్. కాబట్టి ప్రియులారా, ఆ వీకెండ్స్ ను మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన జయించుకోవాలి. ఒకవేళ మీకు దురాశ వీకెండ్స్ ఉండే, నేత్రాశ ఒకవేళ మీకు వీకెండ్స్ ఉండే, శరీరాశ మీకు బలహీనత ఉండే, లేదంటే జీవనత్వంలో ప్రభావం, అందరూ మిమ్మల్ని కొనియాడుకోవాలి, అందరూ మిమ్మల్ని ఎల్లప్పుడూ మెచ్చుకోవాలి. ఎవరైనా మెచ్చుకోలేదంటే బడైన బాధ రావడం, అది కూడా జీవన ప్రభావం దాంతో కనెక్ట్ ఉంది అనమాట. కాబట్టి ఎవరు మెచ్చినా మెచ్చుకోకపోయినా ఏసే మెప్పు నాకు చాలు అని గ్రహిపోతాం మనం ముందుకోవాలి. యేసుక్రీస్తు అలాగే హృదయం అనమాట. యేసుక్రీస్తు మనుషులు మెప్పు కోరుకోలేదు, యేసుక్రీస్తు కోరాము, తండ్రి మెప్పు కోరాము అనమాట. కాబట్టి మనుషులు ఒక మెప్పు మీరు కోరుతున్నామంటే జీవనత్వంలో ప్రభావం అంటే పేరు, ప్రశస్తి, దానిలో కూడా దెయ్యాలు పనిచేయడానికి అవకాశం ఉంది. కొందరు పేరు చాలు ఏదైనా చేస్తారు. కాబట్టి ప్రియులారా, పేరు కొరకు కూడా పాపం చేయవద్దు అనమాట, పేరును కొరకు. కాబట్టి పేరు కాదు, దానికంటే ఏసే మెప్పు మనకు కావాలి. మనుషుల మెప్పు కాదు, ఏసే మెప్పు కావాలి. కాబట్టి లోకానుసరమైన సర్టిఫికేట్ వరకు కూడా కొందరు ప్రియులారా మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులు సంతోషం పెట్టి బ్రతున్న వారు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రీస్తు దాసుడుగా నీవు ఉండలేదు అని రాయబడింది. ఆమె గలాతీయులకు రాసిన పత్రికలో రాయబడింది. మనుషులను సంతోషపెట్టి నీవు బ్రతుకుతున్న వ్యక్తిగా మాత్రం ఉండే, దేవుని సంతోష పెట్టకుండా మనుషులను మనుషులను సంతోష పెట్టుకొని బ్రతుకుతున్న వ్యక్తిగా నీవు ఉండే, క్రీస్తు దాసుడు ఉండలేదు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనుషులు మెప్పు ఒకవేళ మనకు దొరకకపోయినా పర్లేదు, క్రీస్తు దాసురుగా ఉంటే చాలు. దేవుని కుమార్తె బ్రతైనా మన గొప్పది. లేదు, సత్యం ప్రియులారు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బైబిల్ ప్రియులారు మనకు నేర్పిస్తుంది, దేవుడు మాత్రమే నిత్యం నిలిచేది, నిత్యం ఉండేది దేవుడు అనమాట. కాబట్టి మనం దేవునితో ఆమెన్ దేవుడు ప్రియులారా జగత్ పునాది వేయబడక ఉంటే మనం ఎరిగాం. ఇప్పుడు దేవుని కంటే గొప్పది ఏముంది ప్రియులారు? స్తోత్రం. కాబట్టి భూమిలో మనం జన్మించి ఎంతకాలం అయింది, భూమిలో వచ్చి మనం ఎంతకాలం అయింది, స్తోత్రం. మీరు వచ్చి ఎంతకాలం అయింది, తల్లి గర్భం ద్వారా ప్రియులారా మనం జన్మించాం. ఎన్ని రోజులు ఈ భూమిలో బ్రతిగా దాదాపు నేను లెక్క చూసాను, దాదాపు 16,000 దాదాపు 500 ఆవరేజ్ నేను భూమిలో వచ్చి, అంతే. అంటే కోట్లు రోజు కాలేదన్నమాట. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, జగత్ పునాది వేయబడక మునిపే తండ్రిని దేవుడు నన్ను తెలుసు అనమాట, తండ్రిని దేవునికి మిమ్మల్ని తెలుసు అనమాట. ఇప్పుడు మన దేవుడుకు మనం ఎక్కువ తెలుసు అనమాట, భూమి కాదు. భూమికు కొన్ని రోజులు మాత్రమే, భూమితో ఉన్న మన సంబంధం, మనం రిలేషన్ ప్రియులారా మనం చూస్తుంటే కొన్ని రోజులు అంటే ఇది 16,000 కావచ్చు, కొందరికి 20,000 కావచ్చు, కొందరికి 30,000 కావచ్చు, కొందరికి 40,000 కావచ్చు, అంతే. స్తోత్రం. ఒకవేళ 70 సంవత్సరం లేదంటే 80 సంవత్సరం, 120 సంవత్సరం మాత్రమే భూమిలో మనం ఒకవేళ ఎక్కువ ఉన్న వ్యక్తి కూడా, దానికంటే ఎక్కువ ఎవరున్నారు? కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దానికంటే ఎక్కువ దేవునితో ఉన్న సంబంధంలో మనం ఎక్కువ ఉన్నామన్నమాట. కానీ ఆ సత్యం సాతాను చాలాసారి దాచిపెడతారని మనం తెలియకుండా. కానీ బైబిల్ మనకు నేర్పిస్తుంది, తండ్రిని దేవుడు మనతో ఉన్న మనల్ని ఎరిగిన దేవుడుగా జగత్ పునాది వేయబడక మునిపే దేవునికి నన్ను తెలుసు అనమాట. దేవుని దర్శనం నా మీద అప్పుడు నుండి ఉంది అనమాట, మీ మీద కూడా ఉంది అనమాట, మనందరి మీద ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఇప్పుడు మనం ఈ అనుభవిస్తున్న భూమి, ఇప్పుడు మనం చూస్తున్న భూమి, కన్నారు చూస్తున్నా, మన అందరం అనుభవిస్తున్నాం, ఇదంతా కూడా బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. He also says to the sun, in the beginning, Lord, you laid the foundation of the earth and made the heavens with your hands. They will perish, but you remain forever. కాబట్టి నిత్యలోక తండ్రి, జీవం కలిగిన దేవుడు మాత్రం నిరంతరం ఉన్నామన్నమాట. భూమి నిరంతరం, ఇప్పుడున్న భూమి నిరంతరం ఉంది అని బైబిల్లో లేదు. ఇప్పుడున్న ఈ భూమిలో మనం అనుభవిస్తున్న ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహించింది అయినప్పుడు కూడా ఆశీర్వాదం అనుగ్రహించిన భూమి కానీ ఆకాశం కానీ సృష్టించిన క్రీస్తుతో సహవాసంలో ఉండడం మంచిదని బుద్ధి మనం నేర్చుకోవాలన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నిరంతరం ఉన్నామంటే దేవునితో మనం కూడా ఉండినట్టు దేవుడు చూస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, దే విల్ పెరిష్ బట్ యూ రిమైన్ ఫార్వర్. కాబట్టి ఇప్పుడు ఇలా గుడ్ న్యూస్ అనేది దేవుడు నిత్యం ఉన్నామన్నమాట, దేవుడు పరమందగా ఉన్నామన్నమాట. ఏది మారినా దేవుడు మాత్రం మారలేదు. కాబట్టి ఎన్నడూ మారలేని దేవునితో
అనురాగం కలిగి ఆ ప్రేమ సహవాసములు ఉండడం, ఆ దేవుని చేతులు ఉండడం ఎంత మంచిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుని చేతులు మనం ఉంటే చాలు, మిగిలిన విషయాలంతా దేవుడు చూస్తాడు. నేను మీరు యేసే చేతులు ఉండే చాలు, క్రీస్తులో మనం ఉండే చాలు, మిగిలిన విషయాలంతా కూడా తండ్రిగా మన దేవుడు చూస్తాడు. ఇప్పుడు ఇలా తప్పకుండా చూస్తాడు. హల్లెలూయా. ఆమేన్. యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు అంత విషయం గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. తండ్రి దేవుడు పంపిస్తాడు అంతే. అలా ఆమేన్. తగిన సమయంలో పంపిస్తాడు. అంతా మనం చూస్తుంటే కరెక్ట్ టైంలో దేవుడు, ఎగ్జాక్ట్ టైంలో దేవుడు పంపిస్తాడు. కానీ మనం ఏం ఉండాలి? మనం సిద్ధంగా ఉండాలి. యేసు రక్తం ద్వారా, వాక్యం ద్వారా కడగబడి ప్రియులారా మనం సిద్ధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దే విల్ ప్రైస్ బట్ యూ రిమైన్ ఫర్ ఎవర్, దే విల్ బేర్ అవుట్ లైక్ ఓల్డ్ క్లోతింగ్. ఇలాగ ప్రియులారా మనం చూస్తున్నాము. 12వ అధ్యాయం కూడా చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ అధ్యాయం. ఉత్తరీయము వలె వాటిని మడిచివేతు, అవి వస్త్రము వలె మార్చబడును గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరుగువు అని చెప్పుచున్నాడు. మనం చెప్తారేమో, అబ్బో ప్రభువా అది చేయవద్దని పేతురాలుగా మనం కూడా కొందరు చెప్తారు. కానీ మనం చెప్పడానికి మనకు వీలు లేదు, రైట్ లేదన్నమాట. దేవుడు సర్వాధికారి అనమాట. కాబట్టి ఒకటి ప్రియుల సత్యం అని అర్థం చేసుకోవాలి. క్రీస్తు అయితే, దేవుడు అయితే మనకు ఏది చేసినా సరే నా మేలు కొరకే, నా కీడు కొరకు కాదు అని సత్యం మనం గ్రహించుకోవాలి. ప్రభు ఏది చేసినా మనకు ఇంకా దానికంటే, ఇప్పుడున్న దానికంటే శ్రేష్టమైనది కొరకు అనమాట. దేవునికి స్తోత్రం. ప్రభు ఏదైనా ప్రియులారా చేసినా మనం అనుకోవద్దు, కొన్నిసారి మన బుద్ధి ప్రభు చేసిన కొన్ని విషయాలు తప్పు పెడతారేమో. కానీ ప్రభు ప్రియులారా మనం ఏది పనికైనా, ఏది చేసినా నా మేలు కొరకే, మీ మేలు కొరకని సత్యం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకోవాలి. మన మేలు కొరకే, అందుకొరకు బైబిల్లో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనంలో రాయబడింది, దేవుని ప్రేమించిన వారికి సమస్తము మేలు కొరకే జరుగుతాయి, కీడు కొరకు కాదు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా జీవితంలో దేవుని పిలుపు పొందని, నా జీవితంలో దేవుడు సువార్త ద్వారా దేవుని పిలుపు పొందని మీ జీవితంలో ఇప్పుడు దాకా జరగలేదు. అందుకూడే నా ప్రభువైన యేసుక్రీస్తు మేలుకరంగా మారుస్తాడు, మేలుకరంగా మారుస్తాడు. ఒకవేళ ఆ సమస్యలు లేదు అంటే మీరు ప్రభు దగ్గర వస్తారు. స్తోత్రం. మీరు పెద్ద డిగ్రీ అంతా చేతులు ఉంది కదా, ఆ డిగ్రీ పెట్టుకొని మీరు స్తోత్రం ప్రార్థనకి మీరు రాదు. స్తోత్రం. ఎక్కడో వెళ్ళే వ్యక్తి, కానీ కొన్ని సమస్యలు దేవుడు అనుమతిస్తారు. స్తోత్రం. ఎందుకంటే కొన్ని సమస్యలు దేవుడు కొన్నిసారి అనుమతిస్తారు. కాబట్టి అది కూడా ప్రియులరా స్తోత్రం మనం మేలు కొరకైనా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు సమస్యలు లేదంటే ఎవరు వస్తారు దేవుని దగ్గర ప్రియులరా? స్తోత్రం. కాబట్టి సమస్యలు కూడా మనకు మేలుకరంగా, అంటే ప్రాముఖ్యమైన విషయం ప్రియులు దేవునితో కనెక్ట్ ఉండడం, అంతే. యేసుతో సహవాసం ఉండడం. కాబట్టి ప్రియులు మనం అర్థం చేసుకోవాలి. దేవుని ప్రేమించిన నా కొరకు, మీ కొరకు ఇప్పుడు దాకా జరిగినంత కూడా మేలు కొరకు అని సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీరు క్రీస్తు దగ్గర వచ్చారు. క్రీస్తు దగ్గర రాలేదు అంటే అది వేరే అనమాట. క్రీస్తు దగ్గర మీరు వచ్చారు కాబట్టి అది మేలు కొరకు జరుగుతుంది అనమాట. ఇంకా ఈవెన్ ప్రియులారం చూస్తుంటే క్రీస్తుని నిద్రించడం కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గొప్ప ఆశీర్వాదాన్ని ప్రకటన గ్రంథంలో మాటలు రాయబడింది. హల్లెలూయా. క్రీస్తుని నిద్రించడం కూడా ఆశీర్వాదమే. ఎందుకంటే బ్రతికిన క్రీస్తు కొరకు, క్రీస్తుని నిద్రించిన క్రీస్తు కొరకు, అంతే. కాబట్టి క్రీస్తుతో ఉన్న సంబంధం ప్రియులారా, మరణం కూడా మనను వేరేది ఫిజికల్ డెత్ కూడా క్రీస్తుతో ఉన్న మన క్రీస్తుతో ఉన్న సహవాసాన్ని వేరు చేయడం లేదు అని అర్థం చేసుకోవాలి. మరణం కూడా యేసుక్రీస్తుతో ఉన్న సహవాసాన్ని వేరు చేయలేదని సత్యం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం గ్రహించుకోవాలి. ఇప్పుడు మరణం అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, క్రీస్తుని నిద్రించుకోవడం అంటే దేవుని బిడ్డలకు ఎండు కాదు. భూ సంబంధమైన ప్రియులారా మనం చూసిన మనుషులు చూసినప్పుడు ఇది ఎండు. భూమి మీద మాత్రం ఆశ పెట్టుకొని బ్రతున్న వారికి ఇక్కడ ఆగిపోతున్నాయి. కానీ బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ఆల్రెడీ క్రీస్తుతో పాటు దేవుడు మనం లేపి పరలోకం మనం కూర్చుండే పట్టాం. బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది పరలోక హెవెన్లీ సిటిజన్షిప్ దేవుడు మనకు ఆల్రెడీ అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు మనం పరలోకానికి చెందిన వారు, మనం పరలోక పిలుపు పొందిన వారు మీరు. హల్లెలూయా. కాబట్టి అంటే దానికి అర్థం భూమిలో మనం ఓటం లేదు, జయంతో బ్రతికినంతగానో భూమిలో కూడా జయంతో బ్రతుకుతాయి. పరలోకంలో వెళ్ళిన తర్వాత జయమని కాదు కానీ, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జయమని కాదు కానీ, క్రీస్తులో ఉన్నంతకాలం మనకి జయం అనమాట, జయ ఉత్సవం అనమాట. ఆ వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనంలో మాట రాయబడింది. కాబట్టి క్రీస్తులో ఉన్న ప్రియులారా మనకు ఓటం లేదు, ప్రతిరోజు జయం అనమాట, సెలబ్రేషన్ అనమాట.
మా వాక్యం కూడా చదువుదాం. 2 కొరింథీయులు 2వ అధ్యాయము 14వ. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మున ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఆమేన్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరలోకం పిలుపు వచ్చాము, కరెక్టే. పరలోకం మన ఆత్మ పరలోకంలో కూర్చోబెట్టాం, అంత కరెక్టే. అన్నప్పుడు కూడా భూమి మీద కూడా ప్రతిరోజు చేయమన్నమాట. క్రిస్తుతో బ్రతున్న ఏ ఒక్క వ్యక్తిగానే సరే పరిశుద్ధాత్మ సహాయం వలన యేసు రక్తం, యేసు నామం, వాక్యాన్ని బట్టి, పరిశుద్ధాత్మని బట్టి, దేవుని కృపని బట్టి జయం ఉత్సవం అన్నమాట. అంటే సెలబ్రేషన్ అనమాట. ఇప్పుడు శిలువ మరణం ద్వారా దేవుడు జయం అనుగ్రహించాను. శిలువ మరణం ద్వారా ప్రియుల మామూలు జయం కాదు, మామూలు జయం కాదు. దేవునికి స్తోత్రం. శిలువ మరణం ద్వారా దేవుడు నాకు మీకు అనుగ్రహించిన జయం అది చాలా గొప్ప జయం అనమాట. గ్రేట్ విక్టరీ అనమాట. అది మాత్రం కాకుండా అది నిత్యమైన విక్టరీ అనమాట. నిత్యమైన జయం అనమాట. దేవునికి ఒక్కరోజు జయం కాదు. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టిన ఆ రోజు మాత్రం జయం పొందేమని కాదు. ఆ జయం నిత్యమైనది అనమాట. దాని యొక్క రిజల్ట్, దాని యొక్క ప్రియులరా ప్రభావం, దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్, దాని యొక్క ప్రభావం ఇప్పుడు కూడా, దాని యొక్క రిజల్ట్ మేలు ఇప్పుడు కూడా జరుగుతుంది అనమాట. ఆగిపోలేదు అనమాట. అది శిలువ మరణం ద్వారా ప్రియులరా ప్రభు మనకు గొప్ప జయం నాకు మీకు అనుగ్రహించాను. కాబట్టి మనం యేసుక్రీస్తును నమ్మినప్పటి నుండి యేసుక్రీస్తు జయం నా జయంగా మార్చబడాం, మీ జయంగా మార్చబడాం. మీరు ఏ రోజైతే యేసుక్రీస్తును అంగీకరించారో ఆ రోజు నుండి యేసుక్రీస్తు ఒక 100% ఆ విక్టరీ అందు కూడా ప్రియులరా దానిలో మీరు కూడా దానికి అర్హురాలుగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి సెలబ్రేషన్. కాబట్టి ఆత్మీయ జీవితం అంటే సెలబ్రేషన్ లైఫ్ అనమాట. ఇంకా ఏడ్చుకోవడానికి ఉన్నది కాదనమాట. దుఃఖం నిరాశతో ఉండడానికి ఉన్నది కాదు. అదంతా దానికి అది కాదనమాట. మన క్రిస్తువుని ప్రియులారు మనం చూస్తున్నా కూడా గుడ్ న్యూస్ మనం గ్రహించిన కొలది సంతోషం పొంగిపోతుంది. అందుకని గుడ్ న్యూస్ మనం గ్రహించాలి, క్రిస్తువుని మనం గ్రహించాలి. గుడ్ న్యూస్ అంటే క్రిస్తు అనమాట. ఈ కాలంలో మనం చూసినది ఎన్నో బాడ్ న్యూస్ మనం వింటున్నాం. ఒక ఇంటికి పోయిన వారం వెళ్ళినప్పుడు అమ్మ చెప్పారు, ఈ న్యూ ఇయర్ వచ్చిన తర్వాత అమ్మ చెప్తుంది అంత బాడ్ న్యూస్ అని చెప్తుంది. అంటే తన భర్త కాలు కొంచెం అంటే షుగర్ వచ్చి ఇంకా కొంచెం గాయం వచ్చి కొన్ని కట్ చేసామన్నమాట. అలాగే చాలా వేరే ఇంకా రకరకాల సమస్యలతో వారు చెప్తున్నారు అన్ని బాడీ న్యూస్. కాబట్టి ప్రియులారా మనం వింటున్న ఎక్కువ న్యూస్ ప్రియులారా మనం బాడ్ న్యూస్ వింటున్నాం. కానీ క్రిస్తులో ప్రియులారా మనం చూసినట్టే 100% 24 hours ప్రతిరోజు, ప్రతి నిమిషాలు, ప్రతి నందగాలం, నిత్యం గుడ్ న్యూస్ మాత్రం అనమాట. దేవునికి స్తోత్రం. అది క్రిస్తువులోని గొప్పతనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. క్రిస్తువులోని గొప్పతనం అంటే ఓన్లీ గుడ్ న్యూస్ అనమాట. బాడ్ న్యూస్ లేదనమాట. ఒకవేళ బాడ్ న్యూస్ ఉన్న వ్యక్తి లేదంటే పనికిరాని వ్యక్తిని కూడా, పాపిష్టిగా బ్రతున్న వ్యక్తులను కూడా మార్చేది అనమాట యేసుక్రీస్తు ప్రేమ, శిలువ మరణం. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మానవులందరి కొరకు ప్రాణం పెట్టాం. నా కొరకు, మీ కొరకు, మానవులు అందరి కొరకు ప్రాణం పెట్టామన్నమాట. కాబట్టి దేవుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. మానవులు ప్రతి ఒక్క మనిషిని కూడా ఎంతగా ప్రేమిస్తారమని సత్యం మనం గ్రహించుకోవాలి. దేవుడు మనల్ని మాత్రం కాదు, మనం చాలాసార్లు అనుకున్నాం నన్ను దేవుడు ప్రేమించారు, అది మనం గ్రహించుకోవాలి. దానితో పాటు మనం బాధ్యత తీసుకోవాలి. నన్ను మాత్రం కాదు, నా ఇరుగు పొరుగు వారిని అందరినీ కూడా, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలను, మా దేశంలో ఉన్న ప్రజలు, దేశాలు ఉన్న ప్రజలను కూడా దేవుడు ప్రేమించామన్నమాట. ఎందుకంటే దేవుడు అందరిని కలుగేశారు. లేదు కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తున్నామన్నమాట. ప్రేమించాము, ఇంకా ప్రేమిస్తున్నాం అన్నమాట. కొందరు అది గ్రహిస్తున్నాము, కొందరు గ్రహించడం లేదు. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు దేవుడు ప్రేమిస్తాం, ప్రతి ఒక్క మనిషిని కూడా దేవుడు ప్రేమిస్తున్నాం అనమాట. దేవుడు ప్రేమ కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా దేవునికి స్తోత్రం. కాబట్టి శిలువ మరణం ద్వారా ప్రియులారా నాకు మీకు దేవుడు జయం అనుగ్రహించాం. అది మాత్రం కాకుండా అదే జయించిన క్రిస్తు ప్రియులారా పరిశుద్ధాత్మ వలన సువార్త వినసిన పొందిన మనలో వచ్చి నాతో పాటు ఇప్పుడు బ్రతుకుతున్నాం, మీతో పాటు మనతో పాటు బ్రతుకుతున్నాం, మన అందరిలో బ్రతుకుతున్నాం. పరిశుద్ధాత్మ వలన మహిమ నిరసిన క్రిస్తు, జయించిన క్రిస్తు బ్రతుకుతున్నాం అనమాట. జయించిన క్రిస్తు మనలో బ్రతుకున్నా కాబట్టి భూమిలో 70 సంవత్సరం కానీ, 80 కానీ, 120 కానీ దేవుడు చిత్తం ఉన్న ఆ రోజుకే జయంతోనే బ్రతుకుతాయి అనమాట యేసునామములో. హల్లెలూయా. కాబట్టి పరిస్థితి చూడాల్సి. కాబట్టి పరిస్థితి కాదు నిర్ణయించేది. మనం ఓడిపోతా చేస్తా అని పరిస్థితి కాదు, క్రిస్తు అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి క్రిస్తు జయించాము, ఆల్రెడీ జయించామన్నమాట. ఓటం లేదు. కాబట్టి ఆ క్రిస్తువుతో మనం కలిసి ఉండే చాలు. ఆ క్రిస్తు యొక్క జయం ప్రియులారా మనం జయంగా మార్చబడతాయి. అదే మన జీవితం జయ జీవితంగా మార్చబడతాయి.
అందుకొరకు ప్రియుల అపోస్తలుల పౌలు పరిశుద్ధాత్మ చాలా స్పష్టంగా వారు అనుభవించుకొని చెప్తున్నాను అనమాట. వారు అనుభవించుకొని చెప్తున్నాను అనమాట. బట్ థ్యాంక్ గాడ్ హీ హాస్ మేడ్ us his captives and continues to lead us along in Christ's tremble procession. Now he uses to spread the knowledge of Christ everywhere like a sweet perfume. కాబట్టి విజయోత్సవంతో దేవుడు అనుదిన మనను నడిపించడానికి ప్రభు ఆయన యేసే పరిశుద్ధాత్మ మనం వచ్చారు. కాబట్టి మీకు జయమనమాట, ఓటం లేదు, సోదరం ఓడిపోలేదు. క్రిస్తుతో ఉంటే చాలు, ఓడిపోలేదు. కాబట్టి క్రిస్తుతో బ్రతకడం ఎంత ప్రాముఖ్యమైన విషయం. క్రిస్తువుని ప్రేమించుకోవడం, ప్రేమ గ్రహించుకొని క్రిస్తుతో కలిసి బ్రతకడం, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో పరిశుద్ధాత్మ సహాబలను దేవుని ప్రేమించుకొని బ్రతున్నప్పుడు క్రిస్తువులో ఉన్న జయం పూర్తిగా మన అనుభవంగా మార్చబడుతుంది. అందుకొరకు ప్రభు అయిపోయారు పూర్ణ హృదయంతో ప్రేమించమని. స్వార్థోద్దేశంతో కాదు, పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమని చెప్పాం. పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో పరిశుద్ధాత్మ సహాయమైన ప్రియులారా మనం ప్రేమించాలి. ప్రేమించినప్పుడు ఏం జరుగుతుంది? క్రిస్తువుగా జయం పూర్తి మీరు మీ అనుభవంగా మార్చబడతాయి. మీరు జయంతో బ్రతున్నప్పుడు ఏమవుతుంది? అది చూసుకొని చాలా మంది చెప్తారు, బ్రదర్ సిస్టర్ అలాంటి చూద్దాం నాకు కూడా కావాలి, అలాంటి చూద్దాం నాకు కూడా కావాలి అని చెప్తారు. మీరు పరిశుద్ధాత్మలో ఆధారపడి పరిశుద్ధంగా బ్రతున్నప్పుడు మిమ్మల్ని చూసి చాలా మంది చెప్తారు, బ్రదర్ నాకు కూడా నేర్పించింది ఏంటది, మీరు ఆనందిస్తున్నారు కదా, సంతోషం ఉంది, భూకంపాలు, యుద్ధాలు, కరువులు ఎన్నో జరుగుతున్నాయి, తుఫాను, గాళ్ళు, సునామీ అన్ని కొడుతున్నప్పుడు కూడా మీరు మాత్రం సంతోషంతో పాటలు పాడుకొని ఆనందించుకొని హాయిగా బ్రతున్నారు. సీక్రెట్ ఏంటదని చాలా మంది అడుగుతున్నప్పుడు చెప్పాలి. అది మంచి అవకాశం అనమాట, దేవుడు ఇచ్చిన మంచి అవకాశం. అప్పుడు చెప్పాలి, గంభీరంగా చెప్పాలి అనమాట. పరిశుద్ధాత్మను ఆధారపడి సిద్ధపడి ఉండాలి, చెప్పాలి. దేవుని సోదరు చెప్తున్నప్పుడు వారి గుండెల్లో పరిశుద్ధాత్మ దేవుడు పడేస్తారు, వారు కూడా నిత్య జీవనం పొందుతారు. అలాగే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్రిస్తుతో కలిసి మనం బ్రతుకున్నప్పుడు పరిశుద్ధమైన నదులు మన ఆత్మ నుండి ప్రవేశిస్తుంది, చేపలు విస్తారంగా వస్తుంది. అంటే మన రాష్ట్రం, దేశాలు కూడా పరిగెత్తుకొని క్రిస్తు దగ్గరే పరిగెత్తుకొని వస్తాయి అనమాట. ఎందుకంటే ఎవరు క్రిస్తు దగ్గర వచ్చినా అందరికీ నిత్య జీవనం ఉంది అనమాట, రక్షణ ఉంది, పాపక్షమాణం ఉంది, స్వస్థ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదాలు ఉంది. కొదువైన విషయమే లేదనమాట, కొదువే లేదు. సూత్రం ఏ బ్యాంకులో కొదువ వచ్చినా కానీ క్రిస్తువులు మాత్రం కొదువ ఉండలేదు. సూత్రం ఎక్కడ కొదువ వచ్చినా ప్రియులారా జీవం కలిగిన దేవుని మాత్రం కొదువ ఉండలేదన్నమాట, ఉండలేదు. సూత్రం హల్లెలూయా. అందుకని క్రిస్తుతో మన కనెక్ట్ ఉంటే చాలు, మన కొదువ ఒకవేళ ఉన్నా కానీ కొదువ తీర్చబడుతుంది. యెహోవా నా కాపరి, నాకు ఏమీ కలగలేదు. క్రిస్తుతో మనం కనెక్ట్ గా బ్రతకడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మ స్వరమిని బ్రతకడం నేర్చుకోవాలి, పరిశుద్ధాత్మకు లోబడి బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు కొదువ ఉండలేదు. పరిశుద్ధాత్మకు లోబడి బ్రతకడం చాలా ఇంపార్టెంట్. క్రిస్తువుని కలిగి ఉండడం, క్రిస్తువుకు లోపడాలి అనమాట. అందుకొరకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన మనసును నూతన పరిస్తాడు. అప్పుడు ప్రియులారా జయోత్సవం అనమాట, ప్రతిరోజు జయోత్సవం. ఇంకా ఒక వాక్యం కూడా ప్రియులారా మనం చదువుదాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ దినం. అది కూడా ప్రియులారా అత్యధిక విజయం గురించి రాయబడింది. విజయం అనే మాట కాదు, అత్యధిక విజయం అనమాట. అమ్మా, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. ఆమె చూడండి, విజయం అనే మాట కాదు బైబిల్, విజయం దానికంటే పైన అనమాట, అత్యధిక విజయం అనమాట. మామూలు జయం అంటే గ్రేట్ విక్టరీ అనమాట, మామూలు విక్టరీ కాదు. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందినది మామూలు జయం కాదు, గొప్ప జయం అనమాట. దానికంటే జయం ఏమీ లేదనమాట. అంటే సాతాను పూర్తిగా శిలువ మరణం ద్వారా తల అంతా కూడా, సాతానుకు అధికారం అంతా కూడా తొలగించేస్తామన్నమాట, నిరాయుధులుగా చేస్తాం. సాతానుకు అధికారం లేకుండా చేస్తారనమాట. ఇప్పుడు నాకు మీకు మన శత్రువైన సాతానుకు ఇప్పుడు అధికారం లేదు. కొత్తగా జన్మించిన మన మీద అధికారం లేదు, మీ మీద అధికారం లేదు. మీరు పోవద్దనమాట. మీరు నెగిటివ్ మాటలు కానీ, అవిశ్వాస మాటలు కానీ, భయం, ఫియర్, పిరికిత్తనాన్ని బట్టి మీరు అవిశ్వాస మాటలు, శాప మాటలు మీరు చెప్తారని, అలాగే సాతానుకు మీ మీద రైట్ వస్తే కానీ లీగల్ గా రైట్ లేదనమాట. వాక్యానుసారంగా కొత్తగా జన్మించిన నా మీదే, మీ మీదే సాతానుకు అధికారం లేదు, రైట్ లేదనమాట. కానీ మీ మాటలే చాలాసారి మీకు ఇబ్బంది అవుతుంది. దేవుని మాటలు కాదు, ఇద్దరు శాప మాటలు మీకు వ్యతిరేకంగా పలికినా కూడా దేవుడు చూస్తాడు, దేవుడు దాన్ని తొలగిస్తాడు. కానీ మీరే స్వయంగా మీకు వ్యతిరేకంగా మాట్లాడి ఉంటే ఎవరు ఏం చేయాలి? సూత్రం.
కాబట్టి ఇప్పుడు ఇలా మనం మారుమనసు పొందాలి. కాబట్టి మీరు మీ గురించి నెగిటివ్ మాట్లాడుకొని ఉండవద్దు. విశ్వాస మాటలు మాట్లాడుకొని పరిస్థితిని బట్టి మీ జీవితం గురించి నెగిటివ్ గా మాట్లాడే వ్యక్తిగా మీరు ఉండవద్దు. అలాంటి ఉన్న వారు దేవుడు ఏం చేయాలి? దేవుడు ఏం చేయలేదు. అక్కడ మాత్రం ప్రియులారా దేవుడు ఏం చేయలేదు. కాబట్టి మన దేశం మనం కేవలం మీ గురించి నా గురించి సొంతంగా మన నెగిటివ్ మాటలు చెప్పి ఉండే యేసు మళ్ళీ క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయడానికి ఒక ఆప్షన్ ఉంది, వాడుకోవాలి. పేతురు 3 సారి తిరస్కరించిన కానీ యేసు గురించి నీవు నన్ను వీటికంటే అన్నట్టుకంటే నీవు ప్రేమిస్తున్నారా అని ఒప్పించామన్నమాట. కాబట్టి మనం రిపీట్ చేయాలి. ఎన్నిసార్లు మీరు నెగిటివ్ మాటలు చెప్పి ఉండే యేసులో క్యాన్సిల్ చేసుకొని చెప్పాలి. విశ్వాస మాటలు పలకాలి, వాగ్దానాలు పలకాలి అనమాట. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. ఇప్పుడు సొంతం స్వయ శాప మాటలు పలికుంటే దాని కారణం మీరన్నమాట. కానీ స్వయ శాపమైన మాటలు చెప్పి కొందరు మనం చూసినట్లయితే బంధించబడిన తర్వాత వారు చెప్తారు, పలానా దేవుడు జనాలు మంచిగా ప్రార్థన చేయడం లేదు, లేదంటే దేవుడు కార్యం చేయడం లేదు అని చెప్తారు. లేదంటే పలానా బ్రదర్, లేదంటే నా డాడీ, లేదంటే నా తల్లి, లేదంటే నా బ్రదర్, నా సిస్టర్, లేదంటే వాతావరణం ఇలాగున్నా కాబట్టి నాకు ఇది జరుగుతుందని చెప్తారు కొందరు. ఇప్పుడు అలాగ మనం చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు మీరన్నమాట కారణం. స్తోత్రం, మీరన్నమాట. దేవునికి స్తోత్రం. మీరు బంధించబడిన స్థాయిలో ఉన్నామంటే మీరన్నమాట. మీరు దాని నుండి బయటపడాలి అంటే మీరు చేంజ్ అవ్వాలి. వాక్యత్వం నిండి దైవజ్ఞానంతో మాట్లాడు నడుచుకోవాలి. పాపాలు ఒప్పుకోవాలి. రక్తం ద్వారా కడగబడాలి. కొన్ని ప్రియులారా మనం చూస్తున్నాము, పాత నిబంధనలు మనం చూస్తున్నాము, దావీదు పాపం చేసిన తర్వాత ఊరియాను చంపిన తర్వాత మంచి వ్యక్తిగా బ్రతుకుతున్నాం అనమాట. చాలా మంచి వ్యక్తిగా బ్రతుకుతున్నాము. కానీ దేవుడు చూసామన్నమాట. దేవుడు నాదన్ ప్రవక్తను పంపించామన్నమాట. ఒక కథ, ఒక ఉదాహరణ, స్టోరీ ద్వారా మాట్లాడామన్నమాట. దావీదుతో ఒక స్టోరీ ద్వారా మాట్లాడాం. ఒక గొప్ప వ్యక్తి, గొప్ప ఆశీర్వాదం కలిగిన ఒక వ్యక్తి, గొప్ప ధనవంతుడు ఉన్నారు. ఆయన ఇంటికి కొందరు వచ్చినప్పుడు మంచి ఆహారం పెట్టాలి కదా. ఆహారం పెట్టడానికి కొరకు ఆయన ఇంటిలో చాలా గొర్రెలు ఉంది. దాన్ని తీసుకోకుండా ఇంకా పక్కన ఒక దరిద్రుడు ఉన్నారు. దానికి ఒక్క గొర్రె మాత్రం ఉంది అనమాట, చిన్న ఒక. కాబట్టి ఆ చిన్న గొర్రె కూడా చాలా ప్రేమతో పెంచేది అనమాట ఆ దారిద్ర్యంలో ఉన్న వ్యక్తి. కాబట్టి ఆ ఐశ్వర్యం కలిగిన వ్యక్తి ఏం చేస్తారు, పక్కనున్న వారు ఆ ఒక్క గొర్రెను తీసుకోని అనమాట. ఇది ఆహారం కొరకు, ఫుడ్ ఇవ్వడానికి కొరకు. కాబట్టి దావీదు వెంటనే చెప్పారు అనమాట, ఆ వ్యక్తి ఎవరైనా సరే చంపేసుకోవాలని దావీదు రాజుగా చెప్పామన్నమాట. కాబట్టి నాదని చెప్పారు, ఆ వ్యక్తి వేరెవరు కాదు, అది నీవే అని చెప్పామన్నమాట. కొన్ని ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. చాలాసారి మన ఆశీర్వాదానికి అడ్డుపడేది మనం వారు వీరంతా చెప్తారేమో, తర్వాత మనం మాస్క్ వేసుకొని బ్రతారేమో. కానీ చాలా మట్టుకు మనం అనమాట చాలాసారి మనం సాతాన్ మీద కూడా చాలా వేస్తారు. సాతాన్ మీద కూడా చాలా వేస్తారు. కానీ సాతాన్ ప్రియుల దేవుని యొక్క ఆశీర్వాదాలు, నా ఆశీర్వాదం, మీ ఆశీర్వాదం ఆపడానికి సాతానికి వీలు లేదు. ఎందుకంటే జీవగల దేవుడు యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాన్ని ఓడించామన్నమాట. కానీ చాలా మటుకు ప్రియులారా మనం చూసినట్లయితే మన ఓల్డ్ మ్యాన్ అంటే మనం సెల్ఫ్ అన్నమాట. మనం నూతనపరచబడలే మనసు నుండి వస్తున్న మాటలు చాలాసారి మన ఆశీర్వాదాలు పొందకుండా తప్పుడు నిర్ణయాన్ని బట్టి జరుగుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అది మాత్రం దేవుడు ఏమి చేయలేము. కాబట్టి అది మనం చేయాలన్నమాట. దేవునికి స్తోత్రం. అక్కడ మారు మనసు మనం పొందుకోవాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, మన ఆశీర్వాదం దేవుని ఇప్పుడు పొందిన మన ఆశీర్వాదాలు అప్పడానికి, అది అడ్డుపడడానికి చాలా మంది ప్రయత్నం చేస్తారు. కానీ దేవుడు దీవెన మనం అనుభవిస్తే, ఎందుకంటే దేవుని దీవెనలు మనలోనే ఉంది. పరిశుద్ధాత్మలో దేవుని యొక్క దీవెన మనలోనే ఉంది. కాబట్టి దేవుడు మనలోనే నిర్వాసిస్తాడు. కాబట్టి ఆశీర్వాదాలు మనం అనుభవిస్తాయి. కానీ తప్పుడు మాటలు దేశప్పుడు ఇలా చెప్పవద్దు. నేతి మాటలు మనం పిలుపుకు వ్యతిరేకంగా మనం మనకోవద్దు అనమాట. చాలాసార్లు మనం చెప్తారేమో, దేవుడు పిలిచారు, మన పిలుపుకు వ్యతిరేకంగా మనమే చెప్తారేమో. ఏం చేయాలి? స్తోత్రం. మోసే కూడా చాలాసార్లు చెప్పాం, దేవునికి అది ఇష్టపడలేదు. మోసే దేవుడు పిలిచిన తర్వాత మోసే చెప్పారు, నేను నత్తివాడు, నేను బలహీనతో ఉంది. కానీ దేవుడు పిలిచేది మన ఒక బలం చూసుకొని కాదు, మనం అర్థం. కానీ లోకానుసరంగా అలా కాదు. లోకానుసరంగా మనం చూస్తుంటే కొన్ని కంపెనీ వారు మనను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మన ఒక టాలెంట్ కానీ సామర్థ్యం, జ్ఞానం అంతా చూసుకొని వారు మనకు ఎగ్జామ్లో మనం పాస్ అయినట్టు లేదంటే గెలిచినట్టు మనల్ని తీసుకున్నారు. కానీ యేసయ్యలా కాదు, మన బలహీనత ప్రభువుకు తెలుసు. ఆయన ఇప్పుడు తన బలాన్ని బట్టి మనల్ని పిలిచామన్నమాట. మీరు నేను బలహీనడు ఉన్నామని ప్రభువుకు తెలుసు.
మన బలహీన అంతా కూడా ప్రభుకు తెలుసు. అన్న కానీ ప్రియులారా ప్రభు పిలిచామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బలవంతులు పిలిచాం. అందుకొరకే ప్రియులారా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:13 రాయబడింది, నన్ను బలపరచువానందు నేను సమస్తం చేయగలను అని మన విశ్వాసంతో పలకాలి. కాబట్టి క్రిస్తువుని మనం మర్చిపోయి మాట్లాడవద్దు. క్రిస్తువుని మర్చిపోయి మాట్లాడిన స్తోత్రం ప్రియులారా మనం ముందుకు వెళ్ళలే. క్రిస్తువుతో మనం మాట్లాడడం నేర్చుకోవాలి. క్రిస్తు ఏదైనా క్రిస్తు అనమాట. ఏ విషయమైనా మన పరిష్కారం క్రిస్తు అనమాట. కాబట్టి ప్రియులారా అన్నిటికీ పరిష్కారం క్రిస్తు అని సత్యం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న ఆ సమస్య కూడా పరిష్కారం యేసుక్రీస్తు అనమాట. ఇప్పుడు మీరు ఏదైతే మీరు సమస్యలు ఉన్నారో, చిక్కుబడి ఉన్నారో దానికి విడుదల యేసుక్రీస్తు అనమాట. కాబట్టి యేసుక్రీస్తుతో కలిసి పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకడం నేర్చుకోవాలి. ఇప్పుడు అవిశ్వాస మాటలు, నెగిటివ్ మాటలు, శాప మాటలు ఒంటగా చెప్పుకొని దళకుదరంగా చెప్పుకొని క్రిస్తుతో బ్రతకలే. ఎందుకంటే క్రిస్తు ఇష్టం చేసుకొని మనం బ్రతకాలి. హల్లెలూయా. క్రిస్తు ఇష్టం చేసుకొని మాత్రమే క్రిస్తుతో బ్రతకడానికి సాధ్యం. క్రిస్తు ఆశీర్వాదాన్ని అనుభవించాలంటే క్రిస్తు హృదయం మనం అర్థం చేసుకోవాలి. క్రిస్తు మనసు మన వాక్యం ద్వారా మనం గ్రహిస్తున్నాం దాని కొరకే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మన మనసు పరిశుద్ధాత్మతోడు నువ్వుదల పరిచినాక సోయ మాటలు మనం పలుకోవద్దు, నైతి మాటలు మనం పలుకోవద్దు. ఒకవేళ పలికినట్లు ఉంటే క్యాన్సిల్ చేయండి. వేసేవాళ్ళు మీరే క్యాన్సిల్ చేయాలి. మీరు సోయ మాటలు పలుకుంటే, శాప మాటలు పలుకుంటే క్యాన్సిల్ మీరే చేయాలి. స్తోత్రం. పేతురు తిరస్కరించాము, పేతురుతో ఒప్పించామన్నమాట యేసయ్య వచ్చి. ఎందుకంటే పేతురు దేవుని అనుభవించాలి, నేను మీరు దేవుని అనుభవించాలి. కాబట్టి పాపాలు ప్రియులారా మనం దాచిపెట్టవద్దు, ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని కరుణ చూపిస్తారు, దేవుడు దయ చూపిస్తారు అనమాట. కాబట్టి ప్రియులారా క్రిస్తు గొప్ప దేవుడు. ప్రియులారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో పాటు ఉన్నవాటి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మన పరిశుద్ధాత్మతో కలిసి ముందుకొడదా. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన మాటలు దేశ ప్రియులారా పలుకోవద్దు. కాబట్టి మన మాటలు చాలా జాగ్రత్త. చాలా జాగ్రత్త మన మాటలు. ఈ రోజు మనం చదివాం, మనం రీడింగ్ చేస్తున్న పాసేజీలో మనం చూసాం. 1 కొరింథీయులు 10 మనం చూసాం. సనగకుడి అనే రాయము, సనగవద్దు. దేవుజనాలు దేవుని పిల్లలకు విధంగా సనగవద్దు. దేవుడు వింటున్నారు, సాతాను కూడా వింటున్నారు. కాబట్టి మన స్పిరిచువల్ వేళ్లలో ఉన్నాం, స్పిరిచువల్ రేమలో మనం ఉన్నామన్నమాట. కాబట్టి మన మాటలు చాలా ఇంపార్టెంట్ అనమాట. మన పలుకత్తని మాటలకు చాలా ఎఫెక్ట్ ఉంది అనమాట. మనం ఊహించిన దానికంటే ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. మాటలకు పవర్ ఉంది అనమాట. కాబట్టి మనం చెప్పాలి. ఒకవేళ పరిశుద్ధాత్మ నింపబడి జీవ మాటలు చెప్పాలి. పరిశుద్ధాత్మ నింపబడి జీవ మాటలు చెప్పాలి. మరణ మాటలు పలుకోవద్దు. ఏ సమయంలో ఒకవేళ చెప్పి ఉంటే క్యాన్సిల్ చేయాలి పిల్లలు. కాబట్టి జీవ మాటలు పలికేవారు ఉండాలి. జీవ మాటలు ఎంతైనా పలుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మరణ మాటలు మాత్రం పలుకోవద్దు. నెగిటివ్ మాటలు, అవిశ్వాస మాటలు, పరిస్థితిని చూసుకొని మనం పలుకుతున్న వారు ఉంటే పరిస్థితిని మనం గొప్పగా చేస్తున్నాం. యేసుక్రీస్తును కాదు. యేసుక్రీస్తును మనం గొప్ప చేయాలని దేవుడు కోరుతుంది. పరిస్థితులు కాదు, మనుషులు కాదు, క్రిస్తుని మాత్రం హైలైట్ చేయాలి. కాబట్టి మనుషులను చూసి మీరు భయపడుతున్నామంటే మీ మనసులో ఆ మనిషి గొప్ప వ్యక్తిగా ఉన్నట్టే. దేవుడు కాదు. దేవుడు గొప్ప వ్యక్తిగా ఉండే దేవునికి మీరు లోపడుతుంది అనమాట. దేవుడు గొప్పవాడుగా మీ హృదయంలో ఉండేనాక, నా హృదయంలో ఉండేనాక ఇప్పుడు మనుషులు దానికంటే కిందకి వస్తాయి అనమాట. ఇప్పుడు దేవుని చిత్తం మీరు చేస్తాడు, ఏదైనా చిత్తం చేయలేదు. కాబట్టి నెగిటివ్ పిక్చర్ మనం తీసివేయాలి అనమాట. వాక్యానికి వ్యతిరేకమైన పిక్చర్ వాక్యం ద్వారా దేవుడు తీసివేస్తున్నట్టు ఉందన్నారు. ఇప్పుడు వాక్యం ఎక్కువ వినాలి. వాక్యానికి వ్యతిరేకంగా కొన్ని రైటింగ్స్ మన మనసులో ఆల్రెడీ రాయబడి ఉండవచ్చు. అదంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా దేవుడు తీసివేస్తాడు. హల్లెలూయా. అందుకొరకు 2 కొరింథీయులు 10 మాట రాయబడింది, 4-5. కాబట్టి ప్రియులారా దుర్గాలను తొలగిస్తాయి అనమాట. వాక్యానికి వ్యతిరేకమైన ప్రతి రైటింగ్స్ మన హృదయంలో స్ట్రాంగ్ హోల్డ్ అనమాట. దుర్గాలు, అక్కడ దెయ్యాలు నివాసం చేస్తాయి అనమాట. రక్షణ పొందిన వ్యక్తులు కూడా వారి ప్రాణంలో ఇబడి పెట్టు కూర్చోడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన రైటింగ్స్ వారి మనసులో ఉంది. అది దుర్గాలుగా మార్చబడి ఆ దుర్గమలో ఇబడిసి పెట్టు కూర్చొని వారిని ప్రభావం చేస్తాయి అనమాట, డిస్టర్బ్ చేస్తాయి అనమాట. కొన్ని ఇబడిసి పెట్టి బయట నుండి డిస్టర్బ్ చేసి, కొన్ని లోపల కూర్చొని డిస్టర్బ్ చేస్తాయి అనమాట. కాబట్టి ఏం చేసుకోవాలి? పరిష్కారం వాక్యం అనమాట. వాక్యం సమర్థి హృదయం ఓపెన్ చేసుకొని రిసీవ్ చేయాలి. ఏసే మాటలు రిసీవ్ చేయాలి. చేసినప్పుడు వాక్యం వెళ్ళి ఆత్మ ప్రాణ శరీరం అంతా వెళ్ళి పని చేస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యానికి ముందు దాగి ఉన్న ఏ దయ్యాలు ఉండలేదన్నమాట. క్రీచర్స్ అంతా వెళ్ళిపోతాయి, దురాత్మలు అంతా కూడా ప్రాణం శరీరం నుండి పారిపోతాయి. ఏసే మాటలు మనం రిసీవ్ చేస్తున్న కొద్దీ, ప్రార్థన పూర్వక రిసీవ్ చేస్తున్న కొద్దీ అదే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు దయ్యాలను ప్రతి ఈవెంట్ స్పిరిట్ ఇన్ఫ్లుయెన్స్ నుండి, ప్రాణం శరీరం నుండి పూర్తి విడిపిస్తాయి అనమాట.
పూర్తిగా విడిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు వాక్యం రిసీవ్ చేసుకోవాలి, వాక్యం రిసీవ్ చేసుకోవాలి. వాక్యం రిసీవ్ చేస్తున్న వారికి విడుదల వస్తుంది. అది బైబిల్ కోరుతుంది, ఇప్పుడు దేవుడు కోరుతుంది, పూర్తి విడుదల మనం పొందాలి. అందుకొరగే ఐశ్వర్యంతో సమస్త జ్ఞానంతో దేవుని వాక్యం నింపుకోవాలి అన్నమాట. ఇప్పుడు మీరు దేవుని వాక్యం నింపుతున్నారు కదా, వింటున్నారు కదా, ధ్యానిస్తున్నారు కదా, విడుదల జరుగుతుంది అనమాట. మీ ప్రాణములు శర్మలు విడుదల అనమాట. కాబట్టి పూర్తిగా దేవుడు విడిపిస్తాడు. డోంట్ వరీ, దేవుడు విడిపిస్తారు. హల్లెలూయా. దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి ఎవరు భయపడవద్దు, ధైర్యంతో ముందుకుళ్ళని. క్రీస్తు శిలువ మరణం ద్వారా సాతాను ఓడించాం. కాబట్టి ఇంకా వాక్యంతో నింపుదాం, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ నింపబడి దేవుడితో ముందుకు వెళదాం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఇలా యేసుక్రీస్తు మనలో, యేసుక్రీస్తుతో పాటు దేవుడు మనల్ని లేపి పరలోకంలో కూర్చోబడిన దేవునికి స్తోత్రం. కాబట్టి క్రీస్తు నాలో మీరు ఉన్నాడు కాబట్టి సంతోషంతో ప్రియులారా మనం ముందుకు వెళదాం. జయం దేవుడు అనుగ్రహిస్తున్నట్టు దేవునికి వందనాలు, జయం ఇచ్చినట్టు దేవునికి స్తోత్రం. జయం కొనాడుకొని ప్రియులారా మనం చేయగదాలు పాడుకొని ఆనందంతో ముందుకు వెళదాం. పరిశుద్ధాత్మ నదులు మన ఆత్మ నుండి అధికంగా ప్రవహించినాక మన రాష్ట్రం దేశం అంతా కూడా దేశాలు కూడా పరిశుద్ధాత్మ నదిగా దేవుని శక్తిగా అది ప్రవహించినాక అది ఆపడానికి సాతానికి మనుషులకు వీల్లేదు. ఎందుకంటే అంత శక్తివంతమైన నది అనమాట. జీవజల నదులు అంటే మామూలు కాదు, అది పరిశుద్ధాత్మ నది. కాబట్టి యేసుక్రీస్తును సమాధి నుండి తెలియలేపిన దేవుని శక్తి ముందు ఏ దయ్యాలు ఏ మనుషులు కూడా నిలబడలేదు, పడితే కానీ దాన్ని ఆపడానికి ఎవరికి వీల్లేదు. కాబట్టి ఆ పవర్ ప్రియులార పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్న కాబట్టి దేవునికి స్తోత్రం. ప్రియులార మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీరు వాక్యం ద్వారా మాతో మాట్లాడినట్టు శుద్ధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం తండ్రి దేవా. వాక్యం ఆత్మలాగే మార్చుమని ప్రార్థన చేస్తున్నాం దేవా. ప్రత్యేకంగా ఎవరైనా తండ్రి దేవా స్వయం శాప మాటలు పలికిన వారు ఉండే, స్వయంగా నెగిటివ్ పలుకుతున్న వారు ఉండే తండ్రి, ఇప్పుడే ఈ రోజే వారికి మారుమనసు తండ్రి. పాపాలు ఒకవేళ చేస్తున్న వారు ఉండే, పాపాలు ఒప్పుకోండి, కృపదేవాదేమో తండ్రి. ఏసమి రక్తం ద్వారా తండ్రి, రక్తంలో ఆధారపడి విడుదల పొందే కృపదేవాదేమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. స్వయ శాప మాటలు క్యాన్సిల్ చేసినట్టు కృపదేవాదేమో తండ్రి. స్వయంగా ప్రజలు దీవించే అభిషేకం దేవాదేమో, ఇద్దరిలో దీవించే అభిషేకంతో నింపము తండ్రి. ఇవ మీరు అనుగ్రహించిన జీవితం తండ్రి ఎంతో విలువైనది తండ్రి. మీరే మమ్మల్ని సృష్టించాము తండ్రి, మీరే మమ్మల్ని నిర్మించాము తండ్రి. దేవా, మీరు అనుగ్రహించిన గొప్ప మంచి జీవితాన్ని బట్టి మేమందరం ఆరాధిస్తున్నాం తండ్రి. దేవా, మేము స్వయంగా భూమిలో వచ్చేవారు కాదు, మీరు మమ్మల్ని పంపినట్టు వందనాలు. మీతో కలిసి మేము ఉండాలని మేము ఆశపడుతున్నాం ప్రభు. మీరు కూడా అదే కోరుతున్నట్టు వందనాలు. ఏసే మీరు పరిశుద్ధాత్మలైన వాక్యం ద్వారా మాలో దిగొచ్చినట్టు వందనాలు. మాలో మీరు ఉన్నవాటి శుధిస్తున్నాం, అందరిలో మీరు ఉన్నవాటి శుధిస్తున్నాం తండ్రి. క్రీస్తుతో పాటు లేపి పరలోకమైన కూర్చోబట్టిన కాబట్టి శుధిస్తున్నాము, ఆరాధిస్తున్నాం తండ్రి. అనుదినం దేవా మీ రాజ్యం, మీ శక్తి, మీ ప్రసన్నత, మీ సంతోషం, మీ సమాధానం, మీ నెమ్మది, మీ మేలు ప్రతి ఒక్కరు యేసులో అనుభవించడానికని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రాణం దేవా మీరు నూతన పరిచయమని ప్రార్థన ఇస్తున్నాం. వాక్యంతో అదేంగా నింబమైన ప్రార్థన ఇస్తున్నాం. జీవోదల నదుల అనుభవంలో ఇంకా లోతైన అనుభవంలోనికి పరిశుద్ధాత్మదవ కుడిసినందరూ నడిపించమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఆశీర్వాద నదులు సమృద్ధి ప్రవచనాక, పరిశుద్ధ నది సమృద్ధి ప్రవచనాక, ఏలం మరకల నది సమృద్ధి ప్రవచనాక తండ్రి. ఓహే బన కరబిన సుగోడ కొరబిడే దేవా, దుఃఖం, నిరాశ, బాధలు లయమైపోయినాక ఆనందంతో ప్రతి ఒక్కరిని కుమరించము, సమాధానంతో కుమరించము తండ్రి. ఈ విడిచిపెట్టి నుండి ప్రతి ఒక్కరిని వాక్యం ద్వారా ఆత్మ ద్వారా విడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. విడిపించదండి. హోలీ స్పిరిట్ టచ్ లార్డ్, ఫిల్ లార్డ్, ప్రతి ఒక్కరిని ఇప్పుడు నింపబోతండి. ప్రాణం స్వస్థపరచబడినాక, అధికారులు ఏసములు ఇప్పుడు లయమైపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్ ఒకే స్వయ శాపాలు ఆమె తొలగిపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్ శాపాలు మరి ప్రాణం శరీరం నుండి ఏసములో దూరం అయిపోయినాక, ఏసునామలో శాపం దారిద్ర్యం దూరం అయిపోయినాక, ఏసుమల పారిపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్ రోగాత్మ ఏసుమల పారిపోయినాక తండ్రి. ఓహే డబా కరబిన భయం ఆత్మ పారిపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. దురాశ దూరం అయిపోయినాక, పారిపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. కోపం, పగ, చేదు, ఈ విడిచిపెట్టు క్రియలు ఏసునామలో ఏమైపోయినాక, ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి ఒక్కరు వాక్యం ద్వారా ఆత్మ ద్వారా దేవా మీరు శుద్ధి చేసినట్టు వందనాలు తండ్రి. ఒక అడుగుతున్నట్టు వందనాలు తండ్రి. ప్రభు బలపరచము తండ్రి, ప్రభు బలపరచము. నూతన అభిషేకంతో వాక్యంతో నమ్మము తండ్రి. జీవంతో మహిమతో ప్రతి ఒక్కరిని ఇప్పుడే నమ్మమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. దేవా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రార్థన అలిగించే దేవా మీరు ఉపకారం చేస్తున్నట్టు వందనాలు. ఆత్మ ప్రాణం శరీరం ప్రభు మీరు తాకినట్టు వందనాలు తండ్రి. జయంతో అందరూ జయగీతాలు జయం అనుభవించమని ప్రధాన తండ్రి. అనేకులను క్రీస్తు ఒక జయంలోనికి నడిపించే బిడ్డలుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. గొప్ప విజయం, గ్రేట్ విక్టరీ తండ్రి. మాకు అందరికీ ఘన విజయం, నిత్యమైన విజయం మాకు తండ్రి మీరు యేసుక్రీస్తుని అనుగ్రహించబట్టి ఆరాధిస్తున్నాం తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్. మీరు రక్తం కింద అభిస్తున్నాం. బలమైన దేవతలు మేము లోపల ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు దూదల కాపుదల దయము బలమైన దేవతలు పనిచేస్తున్నట్టు వందనాలు. మహిమగనత మీకే అభిస్తున్నాం యేసు నామములో
ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.